కేరళలోని వైనాడ్ జిల్లాలో కొండచర్యలు విరిగిపడిన ఘటనలో మరణించిన వారి సంఖ్య 256కు చేరుకుంది. మరో 220 మంది ఆచూకీ గల్లంతైంది. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆర్మీ అధికారులు ఇప్పటి వరకు 1000 మందిని రక్షించారు. భారీ వర్షాల కారణంగా చూరుమల, అత్తముల, నూల్పుల గ్రామాల్లో 3 సార్లు కొండచర్యలు విరిగిపడ్డాయి. దీంతో ఈ 3 గ్రామాలు శవాల దిబ్బలుగా మారాయి. కుటుంబాలే తుడిచిపెట్టుకుపోయాయి. ఎటు చూసినా శవాలే కనిపించాయి. దాదాపు 1500 ఆర్మీ సిబ్బంది సహాయక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. ఫోరెన్సిక్ సర్జన్లు కూడా మోహరించినట్లు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. బాధితులను రక్షించేందుకు చూరుమలలో ఆర్మీ ఇంజనీర్ టాస్క్ ఫోర్స్ బృందం తాత్కాలిక వంతెన నిర్మించింది. సహాయ కార్యక్రమాల్లో డాగ్ స్క్వాడ్లు కూడా పాలు పంచుకుంటున్నాయి. భారీ వర్షాలు కురుస్తుండటంతో మరోమారు కొండచర్యలు విరిగిపడే ప్రమాదం ఉందని ఎన్డీఆర్ఎఫ్ హెచ్చరికలు జారీ చేసింది. వైనాడ్, ఇతర జిల్లాల్లో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. వైనాడ్ విలయంపై అమెరికా, రష్యా, చైనా, ఇరాన్ తదితర దేశాలు స్పందిస్తూ మరణాలపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.